జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్. ఈరోజు మన కుర్చేడు రోడ్లో అన్ని కులాలు బీసీ సోదరులందరూ రైతులందరూ కలిసి మెలిసి ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడించడం కోసం ప్రసన్న ఆంజనేయ స్వామి తిరునాళ్ళ సందర్భంగా ఈ భారీ ప్రభ ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు ప్రకాశ్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గారికి, సాంబా గారికి, మిగిలిన బీసీ సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. సుమారు 20 సంవత్సరాల నుంచి బూచేపల్లి కుటుంబం మీద అదే ప్రేమ, అదే మమకారం తగ్గకుండా బూచేపల్లి కుటుంబాన్ని ఆదరిస్తున్న దర్శి నియోజకవర్గ ప్రజలందరికీ మరేమో నమస్కారాలు. ఇంత ఈవీఎం గాలిలో కూడా నా మీద ప్రేమతో, జగన్ మీద ప్రేమతో మళ్ళా నన్ను అసెంబ్లీకి పంపించిన దర్శి నియోజకవర్గ ప్రజలను ఎప్పుడూ మర్చిపోవాలని చెప్పి సభాముఖంగా చేస్తున్నా. కార్యకర్తలందరూ ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం అరాచకాలు ఎన్ని పెడుతున్నప్పటికీ కూడా, ఎన్ని కేసులు పెడుతున్నప్పటికీ కూడా, ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ గుండెల్లో ధైర్యం నింపుకొని మా నేనుగా జగన్మోహన్ గారు ఉన్నారని చెప్పేసి ఏ విషయంలో తగ్గకుండా ధైర్యం, ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా జగన్ ముఖ్యమంత్రి చేసుకున్న విధంగా 29 దాకా ఇదే పోరాటం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జెండాని ముగింగట్టు వేసుకున్న ప్రతి మరొక నమస్కారాలు. చెప్పాల్సిన అవసరాల రక్తం మరిగిపోతుంది, నిపుణులు అని చెప్పేసి ఇంకా కష్టాన్ని కూడా బలాయిస్తున్నారు. అదేవిధంగా ఆ ట్రక్కు మీద ఉన్న మహిళలు కూడా అదే ఉత్సాహంతో ఉన్నారు. ఈ రాష్ట్రంలో మహిళా వాళ్ళ కోసం, బడుగు బలిగిన వర్గాలందరి కోసం, మైనార్టీ సోదరులందరికీ, బీసీ సోదరులందరికీ, మహిళలందరికీ నామినేట్ పోస్ట్ లో 50% రిజర్వేషన్ ఇచ్చిన ఘనమైన నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. మన నాయకుడు, మనందరి నాయకుడు మాట తప్పడు, మడం తిప్పడు. ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చినవి కూడా 100కి 100% హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులందరూ కలిసి జగన్మోహన్ గారి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాము, సూపర్ 6 ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత ఏ పథకం కూడా అభివృద్ధి పథకాలు పేదవాళ్ళకి చెందలేకుండా ఏమయ్యా సూపర్ 6 ఎప్పుడు ఇస్తావయ్యా అంటే తిరుపతి లడ్డు కల్తీ అయిందంటాడు. ఒరే సూపర్ 6 సంగతి చెప్పంటే కల్తీ అంటాడు. ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ హామీలు నెరవేర్చలేదు. మాటలు ఓట్లు వేయించుకున్నారు కానీ తర్వాత కనపడే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో ఏ టీడీపీ నాయకులు అంటారు అభివృద్ధి పొందుతుంది, అభివృద్ధి చెందుతుంది అన్నారు. అయ్యా మీ జోబీలు నింపుకొని మీరు అభివృద్ధి పొందడం కాదయ్యా. అభివృద్ధి అంటే జగన్మోహన్ గారు చేసే విధంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పథకాన్ని పేదవారికి గడపదకు తీసుకొచ్చిన నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ తప్ప ఇంకెవరు లేరు. అలాగా ప్రతి రూపాయి పేదవాడి అకౌంట్ లో పడితే, ఆ అకౌంట్ లో ప్రతి జోబీలో పడితే వాడు 3 పూట్ల తింటానికి ఉంటుంది తప్ప మీరు పొట్టలు నింపుకుంటే అభివృద్ధి కాదని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరందరూ ఆశీస్సులతో బీసీ సోదరులందరికీ ఇదే మాట హామీ ఇస్తే మళ్ళా మన నాయకుడు వస్తాడు. బీసీ నాయకులందరికీ, బీసీ ప్రజానికానికందరికీ, రైతు సోదరులందరికీ, బడుగు బలహీన వర్గాలందరి కోసం మళ్ళా మన నాయకుడు అండగా ఉంటామని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో రైతులందరూ సస్యశ్యామలంగా ఉన్నారా? పంట పండించడానికి గిట్టుబాటు లేదు, వరి గిట్టుబాటు లేదు, పొగాకు గిట్టుబాటు లేదు, శనగ లేదు, మిర్చి లేదు. రైతులు అల్లాడిపోతున్నారు. కానీ వాళ్ళకి కనిపించదు. వాళ్ళంతా ఎక్కడెక్కడ లాక్కుందామంటే తప్ప పేద ప్రజలకి పెడదామని ఎవరు ఆలోచించరు. కాబట్టి వద్దురా స్వామి, ఇంక ప్రభుత్వం మనకొద్దు, వద్దు వద్దు వద్దు, మోసపోయింది చాలు.
మన నాయకుడి కోసం పోరాడతాము. మన వెనుక మీ అందరి కార్యకర్తలందరూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను కాపాడుకోవడం కోసం ఆంజనేయ స్వామి కూడా జెండా మీద ఉంటారని చెప్పి సభాముఖం చేసుకుంటాం. ఆ దేవుడు దీవెనలు, మీ అందరి దీవెనలు నా మీద, జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పుడు ఇదే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.